హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ బంగాళదుంపల కుర్మా అండి. బంగాళదుంపలు టమాటా కుర్మా. కావాల్సిన పదార్థాలు: ఆయిల్ వేసుకుని 4 స్పూన్లు తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగినాక కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు కూడా 3 కోసుకున్నామండి, మగ్గనియాలి. 3 సరిపోతాయి. 4 టమాటా కోసుకోవాలి. 3 ఆనియన్స్, 4 టమోటా, 4 పచ్చిమిర్చి సన్నగా కోసుకుని ఇలా వేపుకుని పసుపు వేసుకుని మగ్గనియాలి ఉల్లిపాయలని. నేను చేసినట్టు చేయండి మీరు కూడా. ఈ కుర్మ ఎంతో అమోఘంగా ఉండిద్ది. మళ్ళీ రెండోసారి చేసుకోవాలని ఎలాగ కుదిరిద్దండి. జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేశాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు మగ్గినాక అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలి. తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు వేగినాయి కదా, టమాటా ముక్కలు వేసుకుందాం అండి. 4 టమాటాలు వేసుకోవాలి సన్నగా కోసుకుని. ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం, రుచి సరిపడా. కళ్ళుప్పు అయితేనే మనకు బాగుండిద్ది, టేస్ట్ కూడా తెలిసిద్దండి ఎంత వేసుకోవాలని. ఈ మగ్గనిద్దాం. గసగసాలు, జీడిపప్పుల పేస్ట్ కూడా వేసుకుందాం. వేసుకుని తిప్పి 10 నిమిషాలు మగ్గనిద్దాం. మొత్తం గ్రేవీ ఉడకాలన్నమాట. 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసా 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకుందాం. ఇక పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలండి, బాగుంటాయి. ఉంటే కనుక వేసుకోండి. నేనైతే 10 నిమిషాలు మగ్గనిచ్చాను ఈ కూర. బఠానీ ఉంటే మీ ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా లేదు, బాగుండిద్ది. సిమ్లో మగ్గనిద్దాం. 10 నిమిషాలు మగ్గిపోయిందండి. కొత్తిమీర వేసుకుని కలుపుకుని దించేసుకుందాం. ఎంతో అమోఘంగా ఉండే ఈ కూర ఎలా ఉందో కామెంట్ పెట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచిగా కుదిరిందండి ఈ కూర. కలర్ఫుల్గా చూడండి ఎలా ఉందో. మీరు కూడా చేసుకోండి. ఉంటానండి, కామెంట్ పెట్టండి.